ఖైరున్ సాస్ కిచెన్ కు మీకు స్వాగతం। నేను మీకు ఈ పనసకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను। చూడండి, ఇది ఉడికిన తర్వాత ఇలా ఉంది। ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను। లేత పనసకాయ కూర। ముందు నేను ఈ పనస ముక్కల్ని ఇలాగా తోలు తీసుకున్నాను। తోలు వలిసి ఇలా సపరేట్ చేశాను। ఇలా ఈ ముక్కల్లో ఇలా తోలు తీసుకొని సపరేట్ చేసుకున్నాను। ఈ సపరేట్ చేసిన ముక్కలు ఇలా తోలు తీసుకోవాలి, మందంగా తీసి పడేయాలి। దాంట్లో మధ్యలో దంటు ఉంటుంది కదా, అది కూడా తీసి పడేయాలి। దంటు తీసి పడేయాలి। ఇప్పుడు మనం ఇవి కూర కోసం వేయించుకుందాం, డీప్ ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు మనం పొయ్యి దగ్గరికి వెళ్దాం। నేను ఇప్పుడు పనస ముక్కల్ని వేయించుకుంటున్నాను। ఇది సీజన్ వైజ్ గా దొరుకుతుంది, ఎప్పుడన్నా చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ దొరకదు, సీజన్ లోనే దొరుకుతుంది, అందుకోసం మీకోసం చూపిస్తున్నాను। వేయించుకుంటాను వీటిని। ఈ ముందు వేయించి పెట్టుకున్న ముక్కలు మీ ముందు ఇవి వేయిస్తున్నాను। ఈ ముక్కలు నేను ఒక 10 నిమిషాలు వేయించుకుంటాను। ఎక్కువ వేపక్కర్లేదు, ఎర్రగా కొంచెం ఊరికే వాడితే చాలు। ఇలాగా కొంచెం నూనె ఎక్కువ వేసుకొని లేత పనస ముక్కల్ని వేయించుకుంటున్నాను। ఇప్పుడు సీజన్లో దొరకవని ఎప్పుడంటే అప్పుడని ఇప్పుడే రికార్డ్ చేస్తున్నాను నేను, అందుకోసం మీకు చూపిస్తున్నాను। ఇప్పుడు ఈ ముక్కల్ని నేను వేగినవి ఇలాగా తీసేస్తాను। వేగిన తర్వాత దాని తర్వాత అన్ని ముక్కలు వేయించుకున్న తర్వాత మీకు ఏమేమి మసాలా వేయాలో చూపిస్తాను। ఇవి 1 కిలో ముక్కలు తీసుకున్నాను। నేను ఈ కిలో ముక్కలకి మనకి ఈ ఉల్లిపాయ పేస్ట్ రుబ్బుకున్నాను। ఈ రుబ్బుకున్నవి ఇవి 4 ఉల్లిపాయలతో రుబ్బుకున్నాను। తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను। మీకు నేను టమాటాలు ఈ మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను। ఇవి ఈ మసాలా కోసం గ్రేవీ కోసం ఈ మసాలా, ఇవి లవంగాలు, ఇవి చెక్క, ఇవి నల్ల యాలకులు, ఇవి జీలకర్ర, ఇవి మిరియాలు, ఇవి 5 టమాటాలు। నేను 1 కిలో పీస్కి ఇవి తీసుకుంటున్నాను, కిలో ముక్కలకి। మీరు అర కిలో ముక్కకి హాఫ్ చేసుకోండి లెక్క। 1 లవంగాలు నేను 6 వేసాను, మీరు ఆ లెక్కగా, ఎందుకంటే ఇదేమి నాన్ వెజ్ కాదు కాబట్టి ఎక్కువ పట్టదు, ఘాటుగా చేసుకుంటే తినలేరు, అందుకోసం కొంచెం ఘాటు తక్కువగానే వేసుకోవాలి। మీరు కావాలంటే రెడీమేడ్ మసాలా ఉంటే రెడీమేడ్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇవన్నీ వేసి రాగానే రుబ్బుకుంటాను। ఈ రుబ్బిన పేస్ట్ మీకు చూపిస్తాను। ఇప్పుడు ఈ ముక్కలు తీసేస్తాను, వేగాయి ముక్కలు, ఇవి తీసేస్తాను। ఈ వేయించుకున్న పనస ముక్కలు ఇవి 1 కిలో తీసుకున్నాను నేను।
మా ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు, అందుకోసం మీరు 1/2 కిలో తీసుకోవచ్చు చిన్న ఫ్యామిలీ అయితే. వేయించుకున్న పనసకాయ, ఉల్లిపాయ, మనకి కూర కోసం గ్రేవీ కోసం ఇవి పేస్ట్ చేసుకున్నాను. ఇన్ని ఉల్లిపాయలు తీసుకున్నాను, 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, దాన్ని పేస్ట్ చేశాను కూర కోసం. ఇప్పుడు నేను పేస్ట్ కూర కోసం కడాయిలో ఈ ఉల్లిపాయలు వేసి వేయిస్తాను. వేస్తాను. మీకు దాని తర్వాత ఈ టమాటో పేస్ట్ నూరింది చూపిస్తాను. దీంట్లో లవంగాలు, నల్ల యాలుకలు 2, చెక్క 1 ముక్క, చెక్క ఇవన్నీ మీకు ముందే చూపించాను కదండి. ఇవన్నీ వేసుకొని నేను రుబ్బుకున్నాను. ఈ రుబ్బింది తయారై ఉంది, రుబ్బుకొని వచ్చాను. ఇది ఒక రుబ్బాని, దీంట్లో నీళ్ళు ఏమీ లేదు, టమాటాలో నీళ్ళు ఉంటుంది కాబట్టి అన్నీ నూరేసాను. జీలకర్ర, మిరియాలు, పెద్ద ఇలాచి, మళ్ళీ ఒక 6 లవంగాలు, ఇదొక టీ స్పూన్ వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేగిస్తున్నాను. ఉల్లిపాయల పేస్టు నూనెలో వేస్తున్నాను. మీకు అన్ని ప్రాసెస్ చూపిస్తాను. లోనే ముక్కలు వేయించుకున్నాను కదండి, డీప్ ఫ్రై చేసుకుని కొంచెం వేయించుకున్నాను. ఒక 1/2 కేజీ నూనె వేసి ఈ ముక్కల్ని వేయించుకున్నాను. ఆ వేయించిన నూనె మిగులుతుంది కదండి, దాంట్లో ఈ ఉల్లిపాయ పేస్ట్ వేస్తాను. ఇది వేగిన తర్వాత నేను టమాటా వేసి వేస్తాను. మళ్ళీ దీంట్లో నేను ఇప్పుడు ఒక బే లీఫ్ వేస్తాను. నేను ఒక 3 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. 3 అంటే 3 ఏం లేదు, ఒకటి ఎక్కువ పడినా పర్వాలేదు, ఒకటి తక్కువ పడినా పర్వాలేదు. ఎప్పుడన్నా చేసుకునే సంవత్సరానికి ఒక్కసారి దొరుకుతుంది కాయ ఎక్కడన్నా, అప్పుడు చేసుకునే వస్తువు ఇది. అందుకోసం నూనె ఎక్కువ పడుతుందేమో అలా అనుకుంటున్నారేమో. కొంచెం వేసుకుంటానికి నూనె పడితే వేసుకొని వేసుకోండి. కొంచెం మిగిలిన నూనె ప్లస్ కొంచెం పడితే ఇంకొంచెం పైనుంచి ఒక గరిటె వేసుకోండి, గుంట గరిటె. బాగుంటుంది ఇది కూర. ఇలాగే వేయించుకోవాలి. ఒక 10 నిమిషాలు పడుతుంది వేయించుకుంటానికి. ఇది కొంచెం ఎర్రగా అయిన తర్వాత మనం ఈ టమాటో పేస్ట్ వేసి టమాటో పేస్ట్ వేద్దాం. ఇది ఎర్రగా అయిన తర్వాత కొంచెం ఓపికతో చేసుకోవాలి. ఎప్పుడన్నా దొరుకుతుంది కాబట్టి ఓపికతోనే చేసుకుంటాము. ఇప్పుడు అవి ఇవి తినకూడదు, మాంసాలు తినకూడదు, అది ఇది అంటున్నారు కదండి. అందుకోసం ఇది నాకు ఒక ఫ్రెండ్ ఇంట్లో తెచ్చిచ్చారు. అందుకోసం నేను ఈ పనసకాయ ముక్కలు కూడా చేస్తున్నాను.
చాలా కష్టం, తోలు గట్టిగా ఉంటుంది. కష్టపడి తీసుకోవాలి. ఇంత మందంగా ఉంటుంది చెక్కు. చాలా బలంగా తీసుకోవాలి ఈ చెక్కులు. దాని తర్వాత దీంట్లో మధ్యలో ఒక తొడి ఉంటుంది, మధ్యలో వస్తుంది కదా, అది ఇది చెట్టుకి పట్టుకుంటానికి ఇలా కొక్కిలాగా ఉంటుంది, దాని మధ్యలో నుంచి వస్తుంది కదా, ఇది నాకు చెప్పడానికి రావట్లేదు. లోపల ఉండే వేస్టేజ్ ఇది. ఈ ముక్కల ఇలాగా ఇలా ఉన్న తర్వాత ఇక్కడ ఉంటుంది, ఇది ఇలా వస్తుంది. ఇలా తీసేసాను. ఈ ముక్కలు వేసుకున్నాను. కొంచెం దగ్గర ఉండే చేసుకోవాలి. ఇది చాలా లేత కాయ తెచ్చుకున్నాను నేను. 2 కేజీలు బరువు ఉన్న కాయ తెచ్చుకుంటే నాకు ఒక కాయ పీసులు వచ్చినాయి. అన్ని పడేసిన తర్వాత చెక్కు లోపల తొడియం అంతా 1 కిలో పోయింది. దాని తర్వాత 1 కిలో ముక్కలు అయినాయి. వేసుకుంటున్నాను. ఇప్పుడు వేగి దగ్గర పడింది. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత మళ్ళీ నేను టమాటో ప్యూరీ వేస్తాను. టమాటో ప్యూరీలో జీలకర్ర ఉంది, మిరియాలు ఉన్నాయి, లవంగాలు ఉన్నాయి, చెక్క ఉంది, జీలకర్ర ఉంది, నల్ల యాలుకాయలు ఉన్నాయి, నల్ల యాలుకాయలు ఉన్నాయి. ఇప్పుడు వేగింది. ఇప్పుడు నేను టమాటా పేస్ట్ వేస్తాను. అది ముక్కల్లో ఏమీ ఉండదు, అందుకోసం కొంచెం గ్రేవీగా చేసుకోవాలి. ముక్కల్లో ముక్కలుగా ఉంటాయి అవి, అందుకోసం కొంచెం గ్రేవీగా చేసుకుంటే చపాతీకి, అన్నంలో నంచుకుంటానికి బాగుంటుంది. కూర చేసి అదే రోజు తినక్కర్లేదు, చేసి తినండి. మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, బాగుంటుంది. ఫ్రిడ్జ్లో ఎంత కావాలో అంత చేసి తీసుకొని కూర కదమది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మేము మా ఫ్రెండ్స్కి, మా కోడలకి, మేము అందుకోసమే నేను 1 కిలో చేస్తున్నాను. నేను పనస కూర చేస్తాను అంటే వాళ్ళంతా మాకు కూడా అని ఆశ ఉంటుంది, వాళ్ళకి చెప్పరు బయటికి, కానీ చేసి నేను వాళ్ళకు కూడా ఇస్తాను. అందుకోసం కొంచెం నా వంటలు కొంచెం ఎక్కువగానే అనిపిస్తాయి మీకు. మీరు ఆ రేషియోతో సగం చేసుకోండి, మీకు ఆ రేషియో సరిపోతుంది. ఆంధ్రాలో పనసకాయ దొరకటం కష్టము, కానీ చూడండి, మీరు రాజమండ్రి సైడ్ ఉన్నవాళ్ళు, లేకుంటే ఒరిస్సా బార్డర్లో ఉన్నవాళ్ళు, అక్కడైతే దొరుకుతాయి పనసకాయలు. బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే దొరుకుతాయి. చూడండి, దొరికితే చేసుకొని తినండి, బాగా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, నా వంటలు నచ్చితే లైక్ చేయండి. నాకు మీరు సబ్స్క్రైబ్ చేస్తే, లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. చేస్తానికి నాకు చాలా సంతోషం ఇస్తుంది. నేను దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేస్తాను.
కారాలు, ఉప్పులు, మసాలాలు వేసుకున్నప్పుడు మీరు కొంచెం ఒక మాట జ్ఞాపకుంచుకోండి. ఇది వెజిటేరియన్, ఎక్కువ పట్టవు. ఘాటుగా చేసుకుంటే ఎండలకి తినలేము, మామూలుగా చేసుకోవాలి. కూరగాయలు కాబట్టి ఎక్కువ పట్టదు ఏమి. పనసకాయ కాయ కాబట్టి అదే ఏమన్నా నాన్ వెజ్ అయితే దానికి నీసు వాసన ఉంటుంది కాబట్టి ఎక్కువ పడుతుంది. దాంట్లో మసాలా వేసుకుంటే కూడా సరిపోతుంది. దీనికి ఎక్కువ ఘాటు చేసుకుంటే మనం తినలేము, ఎండలకి మంట పుట్టింది నోట్లో. అందుకోసం కొంచెం దానికన్నా తక్కువ చేసుకొని వేసుకోండి. నాన్ వెజ్ కన్నా తక్కువ వేసుకోండి. గరం మసాలా తక్కువ వేసుకోండి. టమాటాలు వేసుకుంటే పర్వాలేదు, ఉల్లిపాయలు వేసుకుంటే పర్వాలేదు, కానీ గరం మసాలా మాత్రం కొంచెం చూసి, కారం అవన్నీ చూసి వేసుకోండి. మీరు మీ టేస్ట్ తగిన వేసుకోండి. ఇప్పుడు నేను దీంట్లో నీళ్లు ముక్కలు గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకుని ఉడికించుకోవాలి. మసాలాలో నేను నీళ్ళు వేసాను. దాని తర్వాత అవి పనస, పచ్చికాయ ముక్కలు వేస్తాను. దీంట్లో కాసేపు ఉడకాలి. టమాటా కూడా వేస్తాను కదా, అంత తొందరగా ఉడకదు టమాటా వేస్తే, కానీ మసాలాలు అన్నీ నూరాలు కాబట్టి వేసాను. ఇప్పుడు నేను దీన్ని చూస్తాను. దీన్ని వేసిన తర్వాత కుక్కర్లో షిఫ్ట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను గ్రేవీలో ముక్కలు వేస్తున్నాను. పనస ముక్కలు ఇవి, లేత పనస, చిన్న కాయ, మెత్తగా ఉంటుంది. ఎక్కువ ఉడికితే కూడా బాగుండదు, పచ్చిగా ఉంటే కూడా బాగుండదు. నిమిషాలు విజిల్ పెట్టుకుంటాను. ఒక 5 విజిల్ ఉంటే చాలు, ఎందుకంటే చాలా లేతగా ఉంది కదా, అందుకోసము. కూర ప్రెషర్ ప్యాన్ లోకి షిఫ్ట్ చేసుకున్నాను. దాని తర్వాత నేను ఒక 5 విజిల్లు పెట్టుకుంటాను. 5 విజిల్ తర్వాత వచ్చి చూస్తాను. దాని తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ప్రెషర్ ప్యాన్ లో పనసకాయ, పచ్చి పనసకాయ కూర షిఫ్ట్ చేసుకున్నాను ప్యాన్ లో. ఇప్పుడు ఒక 5 విజిల్లు రానిస్తాను. ఐదు విజిల్లు అయ్యాయి. ఇప్పుడు విజిల్ తీసి చూస్తాను ఉడికిందో లేదో. బాగా ఉడికింది కూర, బాగా మెత్తగా ఉంది. ఇప్పుడు ఉడికింది. ఇది ఇలాగే గ్రేవీగా ఉంటుంది ఇది కూర.
ఫస్ట్ ఇది చపాతీకి బెస్ట్, దాని తర్వాత అన్నంలో నంచుకుంటానికి బాగుంటుంది. మీ ఇష్టం, దేంట్లోనో తినచ్చు. దేంట్లో నేను కూర షిఫ్ట్ చేస్తున్నాను. నికాలాలు రికార్డ్. ఇప్పుడు నేను కొత్తిమీర చల్లుతున్నాను. కొంచెం ఉడికిన తర్వాత కొంచెం చల్లుకొని కొత్తిమీర, దాని తర్వాత ఇంకో గిన్నెలో షిఫ్ట్ చేస్తాను. మీకు చూపిస్తాను. గిన్నెలో షిఫ్ట్ చేసి గ్రేవీగా ఉంది. చపాతీలో తినొచ్చు, అన్నంలో కలుపుకొని తినొచ్చు, కిచడీకి నంచుకోవచ్చు, పలావుకి నంచుకోవచ్చు. ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీర చల్లి నేను డిష్ లేఅవుట్ చేస్తున్నాను. ఇది పచ్చి పనసకాయ కూర, నార్త్ ఇండియన్ స్టైల్. కోసం కొంచెం మాట్లాడేటప్పుడు తడబడ ఇస్తాను నాను, అందుకోసం ఏమనుకోవద్దు. చూడండి, నేర్చుకోండి, బాగుంటుంది. చేసి తిని చూడండి.